ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు దేవుని మీద వేయుము. ఆమెన్. నీకు ఏ సమస్య ఉన్నా దానికి జవాబు ఈ వాక్యము ఒక్కటి మాత్రమే. దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక నీ చింత ఏదైనాను సరే దేవుని మీద వేసిన ఎడల నీ యొక్క చింతకు జవాబు ఈ వాక్యము మాత్రమే. అపవాది వేసిన ప్రశ్న అవమానముగా మారకముందే వాక్యము చేత అపవాదిని మనము జయించాలి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ప్రతి విషయమై దేనికి చింతించుచున్నావు? లోకరక్షకుడే, సర్వము చేయగలిగిన సమర్థుడే యేసుక్రీస్తు వారే నీ చింత యావత్తు నా మీద వేయుడి అని చెప్పినప్పుడు, నిజదేవుడే నీ పక్షముగా నీలో ఉన్నప్పుడు నీవెందుకు చింతపడుచున్నావు? నీవు చింతించుట వలన నీ యొక్క ఎత్తును మూరెడెక్కువ చేసుకోలేవు కదా. నీవు చింతించుట వలన అపవాది నిన్ను అవమానించును గదా. కనుక నీవు చింతించవద్దు. అవమానించినటువంటి సైతాను అపవాది పారిపోయేటట్లుగా నీ చింత యావత్తు దేవుని మీద మోపినట్లయితే అపవాది వేసినటువంటి ప్రశ్న అవమానముగా మారకముందే వాక్యము చేత అపవాదిని మనము జయించాలి. మన చింతలను జయించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొదలుకొని నీవు చింతించుట మానే నీ చింత యావత్తు దేవుని మీద మోపమని యేసుక్రీస్తు నామములో తెలియచేయుచున్నాను. ఆమెన్. నీకు నెమ్మది కావాలా? నెమ్మది లేని స్థితిలో నీ ఉన్నట్లయితే ఇప్పుడే నీకు నెమ్మది కలుగ చేయుచున్నాడు. మేలు కలుగు మార్గం ఏది అని నీవు అడిగి తెలుసుకొని అందులో నడుచుకోవాలి. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. ఆమెన్. మేలు కలుగు మార్గమేది? యేసుక్రీస్తు వారు సెలవిచ్చున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని. సెలవిచ్చిన రీతిగా యేసుక్రీస్తు వారు ఒక మతము కాదు, ఒక మార్గము మాత్రమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు తెలుసుకో, అడుగు. అసలు మేలు కలిగే మార్గమేది అని నీవు అడిగిన ఎడల నీకు తెలియపరచబడతాది. మేలు కలుగు మార్గము యేసుక్రీస్తు మార్గము మాత్రమే. ఈ మార్గములో నీకు నెమ్మది కలుగుతుంది. నీవు నెమ్మది లేని స్థితిలో నుండి బయటపడతావు కనుక నీకు నెమ్మది కలుగచేయువాడు, నీకు సమాధానమును కలుగచేయువాడు, నిన్ను సుఖశాంతులతో జీవింపచేయువాడు యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మార్గము నీకు నెమ్మది కలిగే మార్గము, నీకు సమాధానము కలిగే మార్గము. కనుక నీవు తెలుసుకోవాలి, అడగాలి. నాకు మేలు కలుగు మార్గము ఏదని నీవు అడగని ఎడల నీకు నెమ్మది కలుగుతుంది. ఈ మార్గంలో, యేసుక్రీస్తు మార్గములో నీవు నడిచినట్లయితే నీకు తప్పకుండా నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, నీ ఆత్మకు సమాధానము దొరుకుతుంది. కనుక నీవు మరిచిపోవద్దు. నీకు మేలు కలగాలంటే, నెమ్మది కలగాలంటే యేసుక్రీస్తు మార్గములో నీవు నడవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చింతించుట మాని ఉన్నాను. నెమ్మది కోసరము నేను వెతికినప్పుడు, మేలు కలుగు మార్గం ఏదో అని వెతికినప్పుడు దేవుని మార్గము నాకు నెమ్మది కలుగ చేసి ఉన్నది. కనుక ఆస్క్ వేర్ ది గుడ్ వే ఈజ్ అండ్ వాక్ ఇన్ ఇట్ అండ్ యు విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సౌల్స్. కాబట్టి నేను నెమ్మది కలిగి ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించి ఉన్నాడు. గాడ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు తొలగించున్నాడు. నీవు చింతించుచున్నావు, నీ చింత యావత్తు దేవుని మీద మోపుము. ఈ సమస్యకు పరిష్కారము ఈ వాక్యము మాత్రమే. కాబట్టి మార్గము నెమ్మది లేని స్థితిలో నీవు ఉన్నట్లయితే మేలు కలిగే మార్గం ఏదో తెలుసుకొని దేవుని మార్గంలో నీవు నడిచిన ఎడల నీకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఈయన నన్ను తప్పించి ఉన్నాడు కనుక ఈయన నిజ దేవుడు. గాడ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. నా యొక్క భయములన్నిటిలో నుండి తప్పించిన నా దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి నీవు చింతించవద్దు, దిగులు పడవద్దు. నీ చింత యావత్తు దేవుని మీద మోపము. యథార్థమైన మార్గము, నెమ్మది కలిగిన మార్గమేదో నీవు తెలుసుకొని యేసుక్రీస్తు వైపు నీవు రావాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. అప్పుడు ఎప్పుడైతే నీవు దేవుని మార్గంలో వచ్చి ఉన్నావో నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఈయన తప్పించే దేవుడు. గాడ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. ఆమెన్.